ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఆదిత్య హృదయంలో చెప్పబడినటువంటి నామాలలో ఉన్నటువంటి విశేషాలు పరబ్రహ్మతత్వంగా సూర్య భగవానుడికి ఎలా అన్వయమవుతాయో తెలుసుకుంటూ రమిస్తూ చదివినా అద్భుతమే. ఏమీ తెలియకుండా శ్లోకాన్ని నిష్ఠతో జాగ్రత్తగా చదివినా అద్భుతమే. ఎందుకంటే అందులో ఒక గొప్ప శాబ్దిక శక్తి ఉంది. మహర్షి ఏం చేశారంటే అందులో ఒక విన్యాసం చేశారు. మనకి చూడండి, వేదం యొక్క స్థాయి తీసుకొస్తారు కొన్నిటికి. అదంత తేలిక విషయం కాదు, అందరూ తేలేరు, అందరూ అంత స్థాయిలో రచన చెయ్యలేరు. ఏదో రుద్రాధ్యాయం ఉందనుకోండి, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ అలా పెడుతుంది. లేకపోతే ఉభయతర నమస్కారాలతోటి నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అలా విడుతుంది. అలా మహర్షి ఆదిత్య హృదయం ముందుకు వెళ్ళేటప్పటికీ ద్వాదశాత్మన్నమోస్తుతే అన్నారు. 12 ఆదిత్యుల పేరు చెప్పి నమోస్తుతే అని వేదస్థాయిని తీసుకొచ్చి నమక చమకాలు ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఇంకా అంతా కూడా నమశబ్దంతో నడుస్తుంది. అంత అద్భుతమైనటువంటి విన్యాసాలు చేశారు ఆదిత్య హృదయంలో. అందుకే అది శాబ్దిక శక్తి చేత మీరు చదువుతున్నప్పుడు కూడా మీకు తెలియకుండానే మీ మనసు దాన్ని పట్టేసుకుంటుంది, పట్టుకుని రమిస్తుంది. ఇన్ని శక్తుల్ని తీసుకొచ్చి అందులోకి కలిపి ప్రవేశపెట్టారు మహర్షి. అందుకే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఇటువంటి ఆదిత్య హృదయం ఉందే, ఇది పరమపుణ్యప్రదమైనటువంటిది. సర్వశత్రు వినాశనం, ఇది సమస్తమైనటువంటి శత్రువులను పోగొడుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక ప్రశ్న ఇచ్చు. రాముని యందు రావణుడు శత్రుభావన పెట్టుకున్నాడు, చేయరాని అపకారం చేశాడు. ఆ రావణుని వెంట ఉన్న పరివారానికి రావణుడికి శత్రువు రాముడు కనుక వాళ్ళకి శత్రువే యుద్ధం చేశారు. నా మీద అలా శత్రుభావన పెట్టుకున్నవాడు కూడా నశించిపోవాలని నేను చెయ్యొచ్చా అంటే, యథార్థమునకు మన యందు శత్రుభావన పెట్టుకున్నవాడు నశించిపోవాలని కోరి చెయ్యవలసిన అవసరం ఉండదు. దైవీభావన బాగా పెరగడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అసలు అవతల వారు నా యందు పెట్టుకున్న శత్రుభావన వారి యందు పోవుగాక, వారికి నా యందు మిత్రభావన పొడసూపుగాక. వారు నేను ఇద్దరం చెయ్యి కలిపి మిత్రులమై ఇకపైన మా ఇద్దరి మధ్య ఏవైనా పొరపాట్లుంటే తెలుసుకుని ఇద్దరం కలిసి ప్రయాణము చేయుదముగాక. ఆయన నాకు మిత్రుడవాలి తప్ప ఆయన నా మీద పెట్టుకున్న శత్రుత్వము ఆయన మనసులోంచి పోవాలని కోరుకోవాలి. అది ఉదాత్త భావన. మంచి భావన ఎక్కడ కలుగుతుందో అక్కడ మంచి కర్మ ఉంటుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఉస్మాని చెప్పింది, మీరు ఏది ఆలంబనం ఇస్తారో దాన్ని బట్టి సంకల్పం ఉంటుంది, సంకల్పం ఏది ఉంటుందో దాన్ని బట్టి కర్మ ఉంటుంది. మీరు మంచి విషయాలు వింటున్నారనుకోండి, మంచి విషయాల్ని మనసు ప్రతిపాదిస్తుంది, మంచి విషయాన్ని ప్రతిపాదించింది అనుకోండి మంచి కర్మ చేస్తారు. కాబట్టి ఒక మంచి విషయాన్ని ఆలంబనంగా ఇవ్వడం లోపల ఉండేటటువంటి శత్రువుల్ని పరిమార్చడానికి కారణమవుతుంది. సూర్యుడు బుద్ధి ప్రచోదనం చేస్తాడు. అందుకే మీరు గమనించండి, ఉదయిస్తున్న సూర్యబింబం దగ్గరికి వెళ్ళి నిలబడగానే తుమ్మొస్తుంది, లోపల ఒక గొప్ప ఉత్సాహం పెళ్ళుబుగుతుంది, బుద్ధిని ప్రచోదనం చేస్తాడు ఆయన. అటువంటి సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి ఎవరు నిలబడతారో, ఆయనని కీర్తిస్తారో, ఆయనకి నమస్కరిస్తారో వారికి సర్వశత్రు వినాశనం. సర్వశత్రు వినాశనం అంటే బాహ్యంలో శత్రువులని అన్వయం చెయ్యక్కర్లేదు. ఉండవలసింది ఏమిటి అంటే, ఇక్కడే ఉన్నారు శత్రువులు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయాత్ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి లోపల ఉన్నటువంటి శత్రువులను గెలవాలి అంటే వాటికి స్థానంలో మంచి మాటలు వినపడాలి,
భద్రం కర్ణేభి శృణుయామ దేవాః. మా చెవులు భద్రంగా ఉండాలి, మంచి మాటలు వినపడాలి, మంచివి చూడాలి, మంచి ఆలోచనలు రావాలి, మంచి కర్మలు చెయ్యాలి. దానివల్ల నేను లోకము కూడా శాంతంగా ఉండాలి. ఒకరి వలన ఒకరు ఖేదపడేటటువంటి పరిస్థితి ఏర్పడకూడదు. ఈ భావములకన్నిటికీ ఆలవాలం ఎక్కడున్నది అంటే సూర్యబింబాన్ని దర్శనం చేస్తూ ఆదిత్య హృదయం చదవడంలో ఉంది. కాబట్టి దీన్ని చదువు రామ. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ ముపాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్వత్స సమరే విజీష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. జయావహం ఇది నీకు జయాన్ని ఇస్తుంది. నువ్వు ఏ కార్యాన్ని తలపెడుతున్నావో ఆ కార్యాన్ని సిద్ధింపచేసుకోవడానికి కావలసినటువంటి వ్యూహరచన చెయ్యగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఇస్తుంది. ఒక కార్యాన్ని ప్రారంభం చేశామనుకోండి, ఆ కార్యాన్ని పాడు చెయ్యడానికి ఎప్పుడూ రెండు ఉంటాయి. ఒకటి ఏమిటి అంటే మనసుని సంతోషపెడుతున్నట్టుగా కనపడి పాడు చేసేటటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని హితశత్రువు అంటారు. రెండవది మనసుని బాధ పెట్టేటట్టుగానే కనపడి శత్రువుగానే కార్యాన్ని పాడు చేసేది ఒకటి ఉంటుంది, దాన్ని అహిత శత్రువు అంటారు. హితశత్రువేది అంటే నాకెంతో ప్రీతితో ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ అది కార్యాన్ని నాశనం చేసేస్తుంది. రెండవది అహిత శత్రువు, అది మంచిది కాదని తెలుస్తూనే ఉంటుంది, తెలుస్తూనే ఉండి కూడా ఆ పని చేయడం. హితశత్రువు నుంచి అహితశత్రువు నుంచి ఎవరు తప్పుకుంటాడో వాడు కార్యమును సాధించగలడు. అది జయావహం. అలా బుద్ధి నిలబడాలి. నిజానికి ఇవాళ ఇది ఎవరికి అవసరం అంటే యువకులందరికీ అవసరం, యువతీమణులకు అందరికీ అవసరం. ఎందుకంటే కార్యరంగంలో నిలబడి విజయాన్ని సాధించి హితశత్రువుని అహితశత్రువుని ఎదిరించవలసినటువంటి అవసరం ఉన్నవాళ్ళు వాళ్ళే. అందుకే ఆదిత్య హృదయం అన్నది అంత అవసరం. జయావహం జపే నిత్యం. దీన్ని కానీ ప్రతిరోజు చదివితే, మహానుభావుడు శ్లోకరూప మంత్రాన్ని ఇచ్చాడండి. ఆయన ఏమీ పెద్ద కష్టపడి బాధపడి చదవవలసినటువంటి అవసరం కల్పించలేదు. జయావహం జపే నిత్యం అక్షయ్యం. ఏమండి, నాకు ముందు చాలామంది ఆదిత్య హృదయం చదివి ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ ఫలితాన్ని పొందేసి ఉంటారు కదా, సూర్యుడు వాళ్ళందరికీ ఆ ఫలితాన్ని ఇచ్చేసి ఉంటాడు కదా, ఇప్పుడు నాకు ఇవ్వడానికి ఆయన దగ్గర ఉందా, లేకపోతే ఏమైనా ఇది అయిపోయిందో నా దగ్గర అంటాడా? అక్షయం, ఆయన దగ్గర అయిపోవడం అన్నమాట ఉండదు. అక్షయం, తరుగన్న మాట లేదు. నువ్వు ఎంత దాన్ని వాడుకుంటావో అంతగా ఇంకా పైకెక్కుతూనే ఉంటావు. ఆ ఎక్కడం ఇక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే మోక్షం వరకు ఇవ్వగలదు. చాలా అజ్ఞానం అనేటటువంటి చీకటిని తీసేసి జ్ఞానం అనేటటువంటి వెలుగు ప్రసరణము జరిగే వరకు, అద్వైతానుభూతి యందు ఓలలాడే వరకు ఆదిత్య హృదయము ఉపకరించగలదు. నేను చెప్పట్లేదు, మహర్షి చెప్తున్నారు. అక్షయ్యం పరమం శివం. పరమశివుడు అంటుంటాం మనం లోకంలో. శివ అంటే మంగళప్రదుడు. పరమశివ అంటే ఆయన ఎప్పుడూ మంగళాన్నే చేస్తాడు తప్ప అసలు పొరపాటున కూడా మంగళాన్ని చేయడు. ఏదో పొరపాటుని చేశానండి అనవలసిన అవసరం ఉండదు. ఎప్పుడు చేసినా శుభములని చేసేటటువంటి వాడెవరో వాడు పరమం శివం. అందుకే సదాశివ, పరమశివ ఈ మాటలు వేదం వాడుతుంటుంది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అంటుంది. కొన్ని పరమమంగళప్రదములైనటువంటివై ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.